Good morning, children. Third class science. Structure of tooth. మనం టూత్ స్ట్రక్చర్ చూసాం కదా ఏమా టూత్ స్ట్రక్చర్ లో మనకి హౌ మెనీ లేయర్స్? ఫస్ట్ వన్ enamel. Enamel means this part. Next dentine. Dentine means another layer present inside of the tooth. Next pulp. Pulp means one more layer is there. This is soft. This is hard. This is harder than dentine. Dentine kan inka hard ga untundi. పల్ప్ అంటే సాఫ్ట్ గా దీనిలో రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇది స్ట్రక్చర్ ఆఫ్ టూత్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నౌ క్యావిటీస్. హౌ డు క్యావిటీస్, ఎలా క్యావిటీస్ ఫామ్ అవుతాయి? క్యావిటీస్ అంటే ఈ వర్డ్లో ఏం నేర్చుకున్నారు మీరు? హోల్స్ ఇన్ క్యావిటీస్. ఓకే, క్యావిటీస్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి. నేను పిక్చర్ రాస్తున్నా. Observe the picture. ఇదేంటి? బ్లడ్ వెజల్స్ ఉండే పార్ట్. ఇక్కడ నుంచి దీస్ ఆర్ బ్లడ్ వెజల్స్, నరాలు. ఓకే, ఇదంతా మనకి ఇన్విజిబుల్, మనకి కనిపించదు రూట్ పార్ట్. ఇది పైకి మాత్రం మనకు కనిపించేది క్రౌన్ పార్ట్, అవుట్ సైడ్ ఆఫ్ ది గమ్. ఓకే, విజిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ది గమ్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ పార్ట్ డార్క్ ఏం చేస్తున్నాను చూడండి. నేను ఈ డార్క్ అయింది ఏంటంటే క్యావిటీ. CAVITY క్యావిటీ. చూడండి పిక్చర్లో ఉంది కదా. ఈ క్యావిటీస్ వల్ల మనకి మౌత్ లో, క్యావిటీస్ అంటే ఏంటి? జర్మ్స్, క్రిములు. జర్మ్స్ అనేవి మన టూత్ మీద అటాక్ చేస్తాయి. ఎప్పుడు ఫామ్ అవుతాయి జర్మ్స్? వెన్ వి ఏట్ సంథింగ్. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు సమ్ ఫుడ్ పార్టికల్స్ మేబీ కొన్ని స్టక్ అయిపోతాయి పళ్ళల్లో. మనం బ్రష్ చేసేప్పుడు స్టక్ అయినవి కొన్ని రావు, అక్కడే ఉండిపోతాయి. అలా ఉన్నప్పుడు వాటి మీద జర్మ్స్ ఫామ్ అవుతాయి. జర్మ్స్ అంటే బ్యాక్టీరియా. అవి ఫామ్ అయ్యి, నేను పిక్చర్ చేసాను గుర్తుందా? ఎగ్జాక్ట్ ఇలా ఉండవు కానీ మనకి అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తారు కదా, వచ్చి మన టీత్ ని కొడుతూ ఉంటాయి. మీకు అర్థం అవడానికి చిన్నపిల్లలు కాబట్టి అలా అర్థం అయ్యేలాగా తీస్తారు యాడ్స్. ఈ జర్మ్స్ ఏం చేస్తాయి? ఇక్కడ రిలీజ్ చేస్తాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ చేసినప్పుడు అది బ్యాడ్ స్మెల్ వస్తుంది మన మౌత్లో నుంచి. మన మౌత్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే ఏంటి? మనం టంగ్ క్లీన్ సరిగ్గా చేసుకోకపోవడం. నెక్స్ట్ క్యావిటీస్ ఫామ్ అవుతాయి. ఈ క్యావిటీస్ అనేవి, ఇది ఎంత పన్ను అయితే పన్ను లోపల మెల్లిగా హోల్స్, ఈ హోల్ లోపల వరకు ఎఫెక్ట్ అయ్యి ఈ బ్లడ్ వెజల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి ఇక్కడ కట్ అయిపోయి క్యావిటీస్ వచ్చేసరికి బాగా పెయిన్ వచ్చి మనకి పన్ను అనేది ఫాల్ ఆఫ్, ఊడిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా క్యావిటీస్? నెక్స్ట్, ఈ క్యావిటీస్ ఇలా సోర్ సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తాయి జర్మ్స్ అనేవి. దాన్ని యాసిడ్ అంటారు. యాసిడ్ మీన్స్ అ సోర్ సబ్స్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఇది క్యావిటీస్. టేకింగ్ కేర్ ఆఫ్ టీత్. మనం ఫుడ్ పార్టికల్స్ ఏదన్నా తీసుకున్నప్పుడు సమ్ ఫుడ్ పార్టికల్స్ స్టక్ అయిపోతాయి. అలా స్టక్ అయిన చోట
జర్మ్స్ ఫామ్ అయ్యి సోర్స్ సబ్స్టెన్స్ కెమికల్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తాయి, దాన్ని యాసిడ్ అంటారు. ఈ యాసిడ్ అనేది టూత్ లో ఎఫెక్ట్ అయ్యి హోల్స్ క్రియేట్ చేస్తుంది, దాన్ని క్యావిటీస్ అంటారు. నౌ టేకింగ్ ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం కేర్ తీసుకోవాలి, జాగ్రత్తగా టేకింగ్ కేర్ ఆఫ్ టీత్. పళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా మనం బ్రషింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా బ్రష్ చేస్తే ఓకేనా. చూడండి బ్రషింగ్ ఎలా చేయాలి. ఈ టెక్స్ట్ బుక్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ నానా, 28 పేజ్ నెంబర్. సి ఐ am drawing here. These are teeth. ఓకే, ఇదంతా ఇవి లిప్స్. టీత్ మన పళ్ళు. పళ్ళని బ్రషింగ్ చూడండి ఎలా చేస్తున్నారు. బ్రషెస్ ఇవి. సపోజ్ మన మౌత్ ఇలా ఉంది, మన బ్రషింగ్ ఇది బ్రష్, బ్రషింగ్ అప్ అండ్ డౌన్ ఇలా 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 చేయాలి బ్రషింగ్. ఇన్సిజర్స్ బ్రషింగ్ క్లీన్ ఎలా చేయాలి, ఇలా అప్ అండ్ డౌన్. బ్రష్ని పైకి కిందకి. హౌ మచ్ అమౌంట్ పీనట్, వేరుశనగ గింజ ఎంత ఉంటుంది అంత అమౌంట్ పేస్ట్ తీసుకొని ఆ పేస్ట్తో పైకి కిందకి బ్రషింగ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా, అర్థమైందా. Brush your front teeth, incisors and canines. Brush your front teeth, incisors and canines, up and down. Up and down. This is first point. Next, second, how to brush our teeth. You should develop a healthy habit of brushing. మనం మన బ్రష్ని అప్ అండ్ డౌన్ ఫ్రంట్ టీత్ని బ్రష్ చేయాలి. మన టీత్ హెల్దీగా ఉండాలంటే డైలీ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు బ్రష్, 2 times. ఇన్ ద మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకొని లేవగానే మళ్ళీ పడుకోవడానికి వెళ్ళే ముందు బ్రష్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ పాయింట్, అట్లీస్ట్ మనం ఎన్నిసార్లు బ్రష్ చేయాలి, 2 times, అట్లీస్ట్ 2 minutes. ఫాస్ట్గా బస్ వచ్చేస్తుంది, స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది, లేట్గా లేదని ఫాస్ట్ చేయకూడదు. అట్లీస్ట్ 2 minutes చేసుకోవాలి. పీనట్ అంతా వేరుశనగ గింజ ఎంత ఉంటుంది అంత పేస్ట్ తీసుకొని 2 minutes వరకు బ్రష్ చేయాలి. 2 times చేయాలి. ఓకే, 2 times చేయాలి. ఇప్పుడు సెకండ్ పిక్చర్ రాస్తున్నాను చూడండి. సెకండ్ పిక్చర్ ఏమి ఇచ్చారు, move the brush in a circular motion while brushing your teeth at the back of your mouth. ఇది పైకి కిందకి ఇలా జరపాలి. తర్వాత సర్క్యులర్ మోషన్, ఓకే. ఇవి టీత్. నెక్స్ట్ హియర్ ఆల్సో. ఇది బ్రష్. మనం బ్రషింగ్ సర్క్యులర్ మోషన్ ఇలా మన బ్రష్ని ఇలా, మనకి ఇక్కడ ఫ్రంట్ టీత్ అప్ అండ్ డౌన్, లోపల ఇన్సిజర్స్, తర్వాత కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఆర్ దేర్ నా ఇన్సైడ్ ఆఫ్ అవర్ మౌత్. అక్కడ సర్క్యులర్ మోషన్, బ్రష్ లోపల ఇలా సర్క్యులర్ మోషన్ బ్రష్ చేయాలంట. అది సెకండ్ పాయింట్. మూవ్ యువర్ బ్రష్ ఇన్ సర్క్యులర్ మోషన్. రౌండ్ షేప్లో ఇలా లోపలికి వెళ్ళి ఇలా రౌండ్ షేప్లో బ్రష్ చేయాలి. ఓకేనా, సర్క్యులర్ షేప్ వచ్చేలాగా. అవి ఏమేం చేయాలి అలాగా, ప్రీమోలార్, మోలార్. ప్రీమోలార్స్, మోలార్స్.
How many premolars are there in our mouth? 8. How many molars are there? 12. How many canines are there? 4. How many incisors are there? 8. Incisors 8 ఉంటాయి, canines 4 ఉంటాయి, premolars 8 ఉంటాయి, molars 12 ఉంటాయి. ఓకే, ప్రీమోలార్స్ సర్కిల్ షేప్ లో మూవ్ చేయాలి, బ్రష్ అప్ అండ్ డౌన్ ఇన్సిజర్స్, ఎందుకని ఫ్రంట్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, ఫైనల్లీ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ బ్రష్డ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ సర్ఫేసెస్ ఆఫ్ యువర్ టీత్. మనకి ఇక్కడ టంగ్ కూడా ఇచ్చారు పిక్చర్లో చూడండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమో అప్ అండ్ డౌన్, నెక్స్ట్ సర్క్యులర్ మోషన్, అప్ అండ్ డౌన్ చేయాలి, కిందకన్నారు పైకన్నారు, సర్క్యులర్ మోషన్. నెక్స్ట్ టీత్ ఇన్సైడ్ అవుట్ సైడ్, టీత్ మనకి బయటకు కనిపించే సైడ్ ఉంటుంది, లోపల సైడ్ కూడా ఉంటుంది కదా, ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా బ్రష్ చేయాలి, టేకింగ్ కేర్ ఆఫ్ టీత్ అది. నెక్స్ట్ మీకు ఒక పాయింట్ తెలుసా ఏంటంటే అది స్టెమ్ ఆఫ్ నీమ్, వేప పుల్ల అంటారు, తెలుసా మీకు? వేప పుల్ల మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి సడన్ గా ఏదో విలేజెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనం బ్రష్ మర్చిపోతాం, అప్పుడు అమ్మమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏం చేస్తారు మనకి వేప పుల్ల, వేప చెట్టు పుల్ల ఉంటుంది కదా, ఇది వరకు దాన్ని బ్రష్ లాగా యూజ్ చేసి క్లీన్ చేసుకునేవాళ్ళు. అవి మన గమ్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి, చిగుళ్ళని. ఎందుకని? దానిలో బిట్టర్ సబ్స్టెన్స్, చేదుగా ఉండే సబ్స్టెన్స్ ఉంటుంది కదా, అది బ్యాక్టీరియాని చంపేసి మన గమ్స్ని స్ట్రాంగ్గా ఉంచుద్ది. అందుకని నీమ్ స్టెమ్తో, వేప పుల్లతో ఇది వరకు క్లీన్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఫ్లాసింగ్. మీకు ఫ్లాసింగ్ తెలుసా? ఫ్లాసింగ్ అంటే థ్రెడ్ని, దారాన్ని ఇలా ఫింగర్స్ మధ్యలోకి తీసుకొని టీత్ మధ్యలో పెట్టి ఇలా ఇలా క్లీన్ చేసుకుంటారు. మనం ఇక్కడ చేయం, కానీ ఫారినర్స్ మాత్రం డైలీ వెన్ దే ఆర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, పడుకునేప్పుడు వాళ్ళు థ్రెడ్తో ఫ్లాసింగ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల యూజ్ ఏంటి? టీత్ మధ్యలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఏమైనా స్టక్ అయితే అవి ఈ థ్రెడ్ దారాన్ని ఇలా అనడం వల్ల అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అది ఫ్లాసింగ్ ప్రాసెస్. ఫ్లాసింగ్ ప్రాసెస్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? నౌ ఓపెన్ యువర్ వర్క్ బుక్స్. వర్క్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా అందరూ. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 16. 15 మనం ఆల్రెడీ ఫిల్ చేసాం, ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచింగ్. నౌ పేజ్ నెంబర్ 16. వర్క్ బుక్ పేజ్ 16. See first question. Name different types of teeth. Different types of teeth ని రాయాలి మనం అక్కడ. రాద్దామా? Two lines has given. You do one thing. Fold the page. Fold that page. Page ni చూడండి. సపోజ్ దిస్ ఈజ్, ఈ పేజ్ ని ఓపెన్ చేయండి, పేజ్ ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయండి అందరూ. పేజ్ ని ఫోల్డ్ చేస్తారా? ఇలా, ఇది పేజ్ అనుకోండి, పేజ్ ని ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా అనండి చాలు, గట్టిగా అనద్దు. ఇలా అంటే ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, 1 2 3 4 టైప్స్ ఆఫ్ టీత్ ఆర్ దేర్ కదా. ఫస్ట్ వన్ INCISORS, ఇన్సిజర్స్. అలా రాయండి. సెకండ్ టీత్ ఏంటి? ఇన్సిజర్స్ ఆఫ్టర్ CANINES, canines. నెక్స్ట్ 3 ఫోల్డింగ్ తర్వాత 3 PREMOLARS. 2 లైన్స్ టచ్ అయ్యేలాగా రాయండి. ఓకే. ఫోర్త్ వన్ MOLARS. మీరేం చేస్తారంటే ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి? బ్రాకెట్లో 8 వేసుకోండి. కెనైన్స్ 4, ప్రీమోలార్స్ ఆల్సో 8, molars 12. నా కాపీ దట్ ఆన్సర్ కనిపించట్లేదా? ఇప్పుడు రాయండి, అలా రావాలి. నేమ్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్ దట్ కెన్ హార్మ్ అవర్ టీత్.
సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. మన టీత్ పాడయ్యే ఫుడ్ ఐటమ్స్ రాయాలంట. ఏమేం పాడవుతాయి చెప్పండి, ఏమేమి తీసుకోకూడదు మనం ఫుడ్ ఐటమ్స్ తెలుసా మీకు? కూల్ డ్రింక్స్, కామా చాక్లెట్స్, CHOCOLATES చాక్లెట్స్. ఓకే, చాక్లెట్స్. ఫుడ్ ఐటమ్స్ మన టీత్ జంక్ ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటే మన టీత్ డ్యామేజ్ అయ్యిద్ది. హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. ప్రతి దానిలో హెల్దీ ఫుడ్ ఐటమ్స్లో మీకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. స్వీట్స్, నెక్స్ట్ స్వీట్స్. మనందరికీ స్వీట్స్ ఇష్టం కదా, స్వీట్స్ కామా జామ్. కిసాన్ జామ్ తింటారా అందరూ? జామ్ స్పెల్లింగ్ JAMS జామ్స్. ఓకే, జామ్స్. ఇంకా ఏం తినకూడదు మనం? ఐస్ క్రీమ్స్ రాసామా? మెయిన్ వే ఐస్ క్రీమ్, CREAMS. ఇనఫ్, ఇవి రాసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, స్వీట్స్, జామ్స్, ఐస్ క్రీమ్స్, ఫుల్ స్టాప్. నెక్స్ట్ వన్, ఫిల్ చేసుకోండి అమ్మ వర్క్ బుక్ లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ టీత్? అసలు మనకి టీత్ ఎందుకు కావాలి? టంగ్ ఉందిగా, టంగ్తో తినొచ్చుగా ఫుడ్. టీత్ ఎందుకు కావాలి? టీత్ లేకపోతే ఏమవుతుంది తెలుసా మీకు? చిన్నప్పుడు మీకు టీత్ రాలేదు, అప్పుడు ఏం చేశారు మీరు? అమ్మ దగ్గర అమ్మ మిల్క్ ఇచ్చేది. మమ్మా ఫీడ్స్ యూ మిల్క్ తాగేవాళ్ళు కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీత్? ఫిఫ్త్ క్వశ్చన్. మనం టీత్తో ఫుడ్ని కట్ చేసి నమిలి గ్రైండ్ పేస్ట్ లాగా చేసి అప్పుడు స్వాలో మింగితే కానీ మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది తెలుసా. మనం తీసుకునే ఫుడ్ని కట్ చేసి నమిలి గ్రైండ్ పేస్ట్ చేసి చూడండి. హెల్ప్ ద ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ఎంత? అది ఆ క్వశ్చన్ కంటిన్యూషన్ 16, పేజ్ నెంబర్ 16, ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, టీత్ ఎలా హెల్ప్ అవుతాయి చూడండి. ఆన్సర్ చక్కగా నీట్గా 2 లైన్స్ టచ్ అయ్యేలాగా రాయండి. టీత్ హెల్ప్ టు బ్రేక్, TEEPH teeth, finger gap, HELP help, finger gap, TO2 finger gap, BREAK break. Teeth help to break the food, THEDFOOD food, INTO into small particles, SMALL
L small, particles. పార్టికల్స్. ఫుడ్ మనకి ఎలా టీత్ ఎలా హెల్ప్ అవుతుంది? టీత్ హెల్ప్ టు బ్రేక్ ద ఫుడ్ ఇంటూ స్మాల్ పార్టికల్స్. టీత్ అనేవి మనం తీసుకునే ఫుడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి, విరపడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అది రాసుకోండి, 5th ఆన్సర్. నెక్స్ట్ 6th వన్ పిక్చర్ హ్యాస్ గివెన్. మనం టూత్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా, ఆ టూత్ స్ట్రక్చర్లో పిక్చర్ ఇచ్చారు. పిక్చర్ మీద ఫిల్. చూడండి, నేను పిక్చర్ చూపిస్తాను. చూడండి నాన్న, హియర్ టూత్ స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, దీని కింద ఇంకొక లేయర్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఫస్ట్ ఈ పార్ట్ ఏంటా పార్ట్? ఎనామెల్. రాసుకోండి. ఈ పిక్చర్ మొత్తం ఇట్లా టైం లేదు కాబట్టి ఇది పన్ను మొత్తం మనకి ENAMEL ఎనామెల్. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటి? కింద ఏమి ఇచ్చారు? సాఫ్ట్గా బ్లడ్ వెసల్స్ అంటే ఏం చెప్పాను కదా, మనకి టీత్ ఉన్నప్పుడు ఈ బ్లడ్ వెసల్స్ కట్ అవడం వల్ల ఆ పైప్ అనేది పైకి బ్లడ్ వస్తుంది మనకి. ఓకేనా? ఇవి పల్ప్, PULP, పల్ప్. ఫిల్ చేసుకోండి ఈ బ్లాంక్. నెక్స్ట్ అనదర్ బ్లాంక్ ఈస్ దేర్ హియర్, దిస్ పార్ట్. ఎనామెల్ కింద డెంటైన్, DENTINE, డెంటైన్. ఫిల్ చేసుకోండి అమ్మా. ఇది ఈరోజు క్లాసు. మనం క్యావిటీస్ గురించి, టేకింగ్ కేర్ ఆఫ్ టీత్, నెక్స్ట్ వర్క్ బుక్ ఫిల్లింగ్, పేజ్ నెంబర్ 16, 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th వన్. ఓకేనా? ఇవి ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో వేరేవి చెప్పుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.